ఒకరోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్లారు. అడవిలో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలోచన వచ్చింది. సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షిద్దాం అనుకున్నారు. వెంటనే తన పక్కన ఉన్న బీర్బల్ వైపుకు తిరిగి, బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు ఉన్నాయి అని అడిగారు. బీర్బల్ రెప్ప ఆర్చకుండా వెంటనే, సామ్రాట్, మన రాజ్యంలో సరిగ్గా 99,643 కాకులు ఉన్నాయి అని బదులు చెప్పరు. ఆశ్చర్యపోయిన అక్బర్ మహారాజు, అంత ఖచ్చితంగా చెబుతున్నావు, అంతకన్నా ఎక్కువ కాకులుంటే అని అడిగారు. అయితే పక్క రాజ్యాల నుంచి మన రాజ్యంలోని కాకుల చుట్టాలు వచ్చినట్టు అన్నారు బీర్బల్. ఒకవేళ తక్కువ ఉంటే అని అడిగారు అక్బర్. అయితే మన రాజ్యం కాకులు వాళ్ల చుట్టాలని కలవడానికి వెళ్ళినట్టు అని చెప్పారు బీర్బల్. ఈ కథను ఈ రోజు వరకు బీర్బల్ తెలివితేటలకు, స్థితప్రజ్ఞతకు ఉదాహరణగా చెప్పుకుంటారు. నిజమే, తెలివిగా అక్బర్ మహారాజు వేసిన చిక్కు ప్రశ్నకు జవాబు చెప్పారు కదా. మీరేమంటారు? బీర్బల్లాగా మనం కూడా ప్రశ్నలని అశాంతిగా కాకుండా శాంతంగా ఆలోచించి చమత్కారంగా సమాధానాలు చెప్పాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది, అది మన ఆలోచనలో దాగి ఉంటుంది. తెలివి అనేది సమస్యలని భయపడకుండా బుద్ధిమంతంగా ఎదుర్కోవడమే. మీకు ఈ కథ ఏం నేర్పిందో చెప్పండి. ఇంకా ఇలాంటి సరదా, ఆలోచనాత్మక కథల కోసం మా ఛానెల్ పొడుపు విడుపు ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.